జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. భారత ఈశాన్య రాష్ట్రం, అందులోనూ భౌగోళికంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. అటువంటి అరుణాచల్ ప్రదేశ్ను చైనా ఎప్పటి నుంచో తన దేశంలో కలుపుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగా తన దురాక్రమణ వ్యూహమైన వన్ చైనా పాలసీని ముందుకు తెస్తోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్లోనే కొన్ని ఊర్లకి పేర్లని మార్చింది. చైనా విడుదల చేసిన 4వ జాబితా ప్రకారం అరుణాచల్ ప్రదేశ్లోని 30 ప్రాంతాలకి చైనా పేర్లు పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ మరోమారు పునరుద్ఘాటించింది. ఇండియా ఎన్నిసార్లు వ్యతిరేకించినా పట్టించుకోవటం లేదు. అరుణాచల్ ప్రదేశ్ ను చైనా తమ దక్షిణ టిబెట్ లో భాగమంటోంది. చైనా 2017లో 6 ప్రాంతాలను పేర్కొంటూ మొదటి జాబితాను, తర్వాత 15 ప్రాంతాలను పేర్కొంటూ 2021లో రెండో జాబితా, 11 ప్రాంతాలను పేర్కొంటూ 2023లో మూడో జాబితాను విడుదల చేసింది. దీనిపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా తీవ్రంగా స్పందించారు. ఈ చర్యను భారత్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని భారత్ హెచ్చరిస్తున్నా చైనా తీరులో మాత్రం మార్పు రావట్లేదు. భారతదేశంలో త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చైనా మరోసారి పేర్లు మార్చడం సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ చైనాకి చురకలంటించింది. మీ ఇంటి పేరు మార్చితే అది నాదవుతుందా అని కేంద్ర మంత్రి జయశంకర్ స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు. దీనిని బట్టి చైనా ఎంత తెలివి తక్కువతనంతో వ్యవహరిస్తుందో అర్థమవుతోందన్నారు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో ఎప్పటికీ అంతర్భాగమేనని, చైనా పాల్పడుతున్న కవ్వింపు చర్యలను తాము గట్టిగా తిరస్కరిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో అసలు అరుణాచల్ ప్రదేశ్ వివాదమేంటో తెలుసుకునే ప్రయత్నం మనం కూడా చేద్దాం. అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్ అని చైనా చెబుతోంది. భారత చైనా మధ్య సరిహద్దు వివాదాలపై ఎన్ని సమావేశాలు జరిగినా ఇప్పటి వరకు ఈ సమస్య మాత్రం అపరిష్కృతంగానే ఉంది. రెండు దేశాల మధ్య 3500 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. సరిహద్దు వివాదం వల్ల రెండు దేశాలు 1962లో యుద్ధం కూడా చేశాయి. కానీ ఇప్పుడు కూడా సరిహద్దులో ఉన్న కొన్ని ప్రాంతాలు రెండు దేశాల మధ్య అప్పుడప్పుడు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. చైనా భారత్ మధ్య మెక్మోహన్ రేఖను అంతర్జాతీయ సరిహద్దు రేఖ భావిస్తారు. కానీ చైనా దాన్ని కొట్టిపారేస్తుంది. టిబెట్ లో అత్యధిక భాగం భారత్ ఆధీనంలో ఉందని ఆరోపిస్తోంది. 1950వ దశకం చివర్లో టిబెట్ ను తనలో కలుపుకున్న తర్వాత చైనా ఆక్సై చీన్ నుంచి సుమారుగా 38,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ ప్రాంతం లదాఖ్ కి సంబంధించింది. చైనా ఇక్కడ నేషనల్ హైవే 219ని నిర్మించింది. అది దీనిని తూర్పు ప్రాంతం షింజియాంగ్ కి జోడిస్తుంది. భారత్ మాత్రం దీన్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని అంటుంది. అరుణాచల్ ప్రాచీన చరిత్ర గురించి అంత స్పష్టమైన వివరాలైతే లేవు. అరుణాచల్ అస్సాం పక్కనే ఉంటుంది. ఇక్కడ పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో టిబెట్, బర్మా, భూటాన్ సంస్కృతి ప్రభావం కూడా ఉంటుంది. 16వ శతాబ్దంలో తవాంగ్ లో నిర్మించిన ఆలయం ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. బౌద్ధులకి ఇది చాలా పవిత్ర స్థలం. ప్రాచీన కాలంలో భారత్ టిబెట్లను ఏలిన పాలకులు టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఒక నిర్ధారిత సరిహద్దులని ఏర్పాటు చేయలేదని చెప్తారు. కానీ దేశం, రాష్ట్రం భావనలు రావడంతో దీని సరిహద్దుల చర్చ మొదలైంది. 1912 వరకు టిబెట్, భారత్ మధ్య ఎలాంటి స్పష్టమైన సరిహద్దు రేఖ లేదు. ఈ ప్రాంతాలపై మొఘలులు, ఆంగ్లేయులకి నియంత్రణ కూడా లేదు. భారత టిబెట్ ప్రజలకు కూడా ఒక స్పష్టమైన సరిహద్దు రేఖ గురించి కూడా ఖచ్చితంగా తెలీదు. బ్రిటన్ పాలకులకి దాంతో ఎలాంటి ఇబ్బంది రాలేదు. తవాంగ్ లో బౌద్ధ మందిరం కనిపించినప్పుడు సరిహద్దు రేఖపై అంచనాలు మొదలయ్యాయి. 1914లో సిమ్లాలో జరిగిన సమావేశానికి టిబెట్, చైనా, బ్రిటన్, భారత్ ప్రతినిధులు హాజరయ్యారు. అందరూ కలిసి ఒక సరిహద్దు రేఖను నిర్ణయించారు. 1914లో టిబెట్ స్వతంత్రంగా ఉన్న బలహీనమైన దేశం. భారత్ లోని బ్రిటిష్ పాలకులు తవాంగ్ దక్షిణ భాగాన్ని భారత్ లో భాగంగానే భావించారు. దానిని టిబెట్లను కూడా అంగీకరించారు. కానీ అది చైనాకు కోపాన్ని తెప్పించింది. చైనా ప్రతినిధులు దానికి ఒప్పుకోలేదు. సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఇక 1935 తర్వాత నుంచి ఆ ప్రాంతం మొత్తం భారత చిత్రపటంలోకి వచ్చేసింది. చైనా టిబెట్ ను ఎప్పుడూ స్వతంత్ర దేశంగా భావించలేదు. 1914 సిమ్లా ఒప్పందంలో కూడా అది అందుకు ఒప్పుకోలేదు. చివరకు 1950లో చైనా టిబెట్ ను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. టిబెట్ బౌద్ధులకి చాలా ముఖ్యమైన తవాంగ్ కూడా తమ దేశంలో భాగంగా ఉండాలని చైనా కోరుకుంటుంది. 1962లో చైనా, భారత్ మధ్య యుద్ధం జరిగింది. అరుణాచల్ భౌగోళిక స్థితి పూర్తిగా భారత్ కి అనుకూలంగా ఉంటుంది. అందుకే చైనా 1962లో యుద్ధంలో గెలిచిన అరుణాచల్
అరుణాచల్ ప్రదేశ్ పై చైనా నియంత్రణ సాధించలేక తవాంగ్ నుంచి వెనక్కు వెళ్లిపోయింది. అయితే ఒకప్పుడు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అరుణాచల్ ప్రదేశ్ లో అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది. దీనికి కారణము లేకపోలేదు. భారత్ గనుక అరుణాచల్ ప్రదేశ్ లో మౌలిక సదుపాయాలు నిర్మిస్తే చైనాకి కోపం వస్తోందని, అందుకే తామక్కడ అభివృద్ధి చేయలేదని 2013లో నాటి యూపీఏ 2 ప్రభుత్వ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ పార్లమెంటు సాక్షిగా తేల్చి చెప్పేశారు. ఈ ఒక్క విషయంతో కాంగ్రెస్ ఎంత చైనాకు అనుకూలంగా వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చు. సరిహద్దు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం తప్పనిసరి. యుద్ధమే గనక సంభవిస్తే మందుగుండు సామాగ్రి, యుద్ధ సామాగ్రి సరిహద్దు ప్రాంతాలకి తరలించడానికి రోడ్డు కూడా తప్పనిసరి. కానీ వీటిని కాంగ్రెస్ నిర్మించకుండా నిర్లక్ష్యం వహించింది. ఒకవేళ యుద్ధం సంభవించి ఉంటే భారత్ కి మరింత కష్టమయ్యేది. కానీ మోదీ అధికారంలోకి రాగానే అరుణాచల్ ప్రదేశ్ లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలని నిర్మించారు. ఇది అక్కడి ప్రజలకి ఉపయోగపడటమే కాకుండా యుద్ధ సమయంలో కూడా ఉపయోగపడుతుంది. మెక్మాన్ రేఖ వెంబడి ఉన్న అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే కింద 2000 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ రహదారి భూటాన్కి ఆనుకొని ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లోని మాగో నుంచి ప్రారంభమై మయన్మార్ సరిహద్దు సమీపంలోని విజయనగర్ వద్ద ఈ హైవే ముగుస్తోంది. ఇది తవాంగ్, ఎగువ సుబంసిరి, టూటింగ్, మెచుకా, ఎగువ సియాంగ్, దేబాంగ్ వ్యాలీ, దేశాలి, చగల్గామ్, కిబుతూర్, డాంగ్ మీదుగా వెళ్తుంది. ఈ రోడ్డు నిర్మాణం తర్వాత ఎల్ఏసి పూర్తిగా హైవేకి అనుసంధానం కానుంది. ఇక అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే భారత సైన్యానికి చాలా ముఖ్యమైనది. సరిహద్దుల్లో ఆయుధాలు, పరికరాలు, సైనికుల కదలిక చాలా ఈజీగా మారుతుంది. వీటితో పాటు సరిహద్దుల్లో ఎయిర్పోర్ట్లని సైతం నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ హైవేలను నిర్మించే సమయంలో రికార్డులని సైతం భారత్ బద్దలు కొడుతోంది. ఇక తాజాగా నిర్మించిన సేలా టన్నెల్ ద్వారా భారత్ మరో ప్రపంచ రికార్డుని కైవసం చేసుకుంది. దీన్ని సరిహద్దు రహదారుల సంస్థ నిర్మించింది. సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య దీనిని నిర్మించారు. మంచు కొండ చర్యలు విరిగిపడటం వంటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లోనూ బాలిపార, చౌరీదార్, తవాంగ్ రహదారిలో అనుసంధానం కోల్పోకుండా ఉండే లక్ష్యంతో ఈ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన బైలైన్ టన్నెల్. ఈ ప్రాజెక్టు 2 సొరంగాలని ఒక లింక్ రోడ్డుని కలిగి ఉంటుంది. ఇక టన్నెల్ 1 సింగిల్ ట్యూబ్ తో 1003 మీటర్ల పొడవు ఉండగా టన్నెల్ 2 ట్విన్ ట్యూబ్ తో 1595 మీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో ఒకటి ట్రాఫిక్ కి, మరొకటి ఎమర్జెన్సీ సర్వీసులకి కేటాయించారు. ఈ 2 సొరంగాల మధ్య ఉండే లింక్ రోడ్ 1200 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ విధంగా అరుణాచల్ ప్రదేశ్ ను కాపాడుకోవటానికి ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేస్తూనే ఉంది మోదీ ప్రభుత్వం. ఇక సరిహద్దుల వద్ద అప్పుడప్పుడు కవ్వింపు చర్యలకి పాల్పడుతూ ఉంది చైనా. వీటిని సైతం అడ్డుకునేందుకు సైన్యం ఎప్పటికప్పుడు సంసిద్ధంగానే ఉంటుంది. గతంలో తవాంగ్ సెక్టార్లో చైనా బలగాలు వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించాయి. అయితే డ్రాగన్ చర్యను భారత సైన్యం సమర్థంగా నిలువరించింది. దాదాపుగా 200 మంది పీపుల్ లిబరేషన్ ఆర్మీ జవాన్లు వాస్తవాధీన రేఖకి అత్యంత సమీపంగా రావటాన్ని గుర్తించి భారత సైన్యం అడ్డుకుంది. 100 మంది ఉన్న ఈ సైన్యాన్ని కొద్ది మంది భారత సైనికులు కర్రలతో కొడుతూ తరుముతున్న వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ విధంగా చైనా చేసే కవ్వింపు చర్యలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. దౌత్యపరంగాను, రక్షణ పరంగాను భారత్ ఎప్పటికప్పుడు చైనాకి చెక్ పెడుతూనే వస్తోంది. అందుకే చైనా ఎన్ని పేర్లు పెట్టుకున్నా దానికి విలువ లేకుండా పోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.